శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో తులారాశి ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్తా 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ యొక్క సెప్టెంబర్ మాసం యోగదాయకంగా ఉందండి. గ్రహ సంచారం బాగుంది, గతంలో కంటే బాగుంది. గత 2 నెలలుగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారండి తులారాశి వారు. ఆ యొక్క ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చాను మనం. మబ్బు విన్నట్టు విడిపోయి ఏవీ కంగారు లేదు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకేయండి, మీదే పై చేయి. ఇకపోతే ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణ విషయంలో కూడా తీర్థయాత్రలు చేస్తారు మీరు ఈ మాసం. వృత్తిపరంగా బాగుంది. సార్ కొంచెం వృత్తిపరంగా బాగుంది. నేను చెప్పుకుంటాను, ఆపకండి, నేను చేసుకుంటాను. చెప్పు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే మీరు రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. అలాగే శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, అనుకున్న పనులు సకాలంలో నిర్వర్తిస్తారండి. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. భూగ్రహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే మనోనిబ్బరంగా ఉంటారు, మనోధైర్యంగా ఉంటారు. కొత్త వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. అలాగే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తవుతాయి. మీకు స్వశక్తితో, స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ధైర్యంగా అడుగు ముందుకేస్తారు మీరు. మీకు పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది తులారాశి వారికి. చాలా బాగుందండి. అలాగే దీంట్లో భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన పనులు కూడా మీకు పూర్తవుతాయండి. ఏది ఏమైనా సరే ఈ తులారాశి వారికి సెప్టెంబర్ మాసం బాగుంది, చాలా యోగిస్తుందండి. అడుగు ముందుకేయండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంగా బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వీల్ వరకు బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ వరకు బాగుంది, సినిమా టీవీ కళారంగం వరకు బాగుందండి. అన్ని రకాల డిపార్ట్మెంట్కి బాగుందండి. అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుందండి. అయితే అనవసర ఖర్చు ఉంటుంది, అధిక ఖర్చులు ఉంటాయి, ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతాయండి. శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి, చక్కగా చదువుతారు. వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి. ఇక ఏదైనా తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది, అందులో అనుమానం లేదు. ఇకపోతే మీరు ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని పరిహారం చెప్తా చేసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అదేమిటి అంటే తులారాశి వారు మీరు శివాలయంలో ఈ మాసం రుద్రాభిషేకం చేయించుకోండి, లేదా మామూలు అభిషేకం చేయించుకోండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మహాలయ ప్రక్షాలు ప్రారంభమవుతున్నాయి. మహాలయ ప్రక్ష మహాలయ అమావాస్య కాబట్టి మీరు మహాలయ ప్రక్షంలో ఈ యొక్క జాతకరీత్యా పితృదోషం ఉన్నవాళ్ళు, పితృశాపం ఉన్నవాళ్ళు, అలాగే పితృదేవతలు ఉన్నవారు తప్పనిసరిగా పితృయాగాలు చేసుకోండి అమ్మా. పితృ తిరతర్పణాలు వదలండి. వీలైతే నదీ క్షేత్రానికి వెళ్ళండి. అలా లేదు గురువుగారు వెళ్ళలేని పరిస్థితి అంటే మాకు అంటే మీ దగ్గర శివాలయంలో బ్రాహ్మణులు ఉంటారమ్మా, ఆ బ్రాహ్మణులతో చేయించుకోండి. చక్కగాని దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే పితృకార్యం చేస్తేనే మనం పనులు ముందుకు సాగుతాయి. మనం ఎన్ని పూజలు, పురస్కారాలు, నోవులు, వ్రతాలు, జపాలు, తపాలు, అభిషేకాలు చేసినా పనులు అవ్వవండి. జాతకం దోషం ఉంటే అంటే పితృదోషం ఉంటే జాతకంలో మనకి ఇబ్బంది అవుతుంది. దయచేసి సరి చేసుకుని ఈ యొక్క పితృగానే నివర్తించుకోండి. అలాగే మోగజీవునికి ఆహారం పెట్టండి, భిక్షగల ఆహారం పెట్టండి, అన్నదానం చేయండి. ఈ యొక్క 15 రోజులు కూడా అన్నదానం చేయండి. మీ పితృదేవతను స్మరించుకోండి. అయ్యా పితృదేవతలు లేని వారు ఎలాగండి అయ్యా? సరే, పితృదేవతలు లేనివారు చక్కగా వృద్ధ దంపతులు ఉంటారండి అయ్యా. వృద్ధ దంపతులు ఉంటారు దేవాలయంలో. ఆ వృద్ధ దంపతులు ఆశీస్ తీసుకోండి. వాళ్ళ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణలు వాళ్ళకు వృద్ధ దంపతులు, వాళ్ళ ఆశీస్ తీసుకోండి. మనకు ఉన్న సమస్త దోషాలు పోతాయండి. ఆ వృద్ధ దంపతులు ఆశీస్ తీసుకుంటే మనకున్న సమస్త దోషాలు పోతాయండి అయ్యా. అలా చేయండి. ఇకపోతే మీరు
మహాలయ అమావాస్య తర్వాత దుర్గాదేవి నవరాత్రుల ప్రారంభం. చక్కగా ఇవన్నీ చేసుకోండి. శమీ వృక్షానికి తిరగండి. అన్ని విషయాలు బాగుంటాయి. ఏదైనా సరే తులారాశిలో భయపడాల్సిన పని అయితే లేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ మాసం అంతా మీకు యోగిస్తుంది, మంచి జరుగుతుంది. అమ్మవారి దయ వల్ల సర్వే జన సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.